శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డా, రాబోయే 3 రోజులలో నీకు మంచి జరగబోతోంది. నీ తండ్రి చెప్పేది శ్రద్ధగా విను తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. రాబోయే 3 రోజులలో బాబా గారు తన బిడ్డల జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతూ ఉన్నారు. ఇన్ని రోజుల మన ఎదురు చూపులకు ఈరోజు బాబా గారు తన బిడ్డలకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు. ఇన్ని రోజులు ఎదురు చూసిన దానికి బాబా గారు మాటలు విని ప్రతి ఒక్కరూ, ప్రతి బిడ్డ కూడా శ్రద్ధ సబూరిని చూపినందుకు బాబా గారు తన బిడ్డల జీవితంలో మార్పుని తీసుకురాబోతూ ఉన్నారండి. అయితే ఆ మార్పు అనేది ఎలా వస్తుంది, ఏ బిడ్డలను ఉద్దేశించి బాబా గారు ఈ వాక్కుని చెబుతూ ఉన్నారు, ఏ బిడ్డలకు అంత గొప్ప అదృష్టాన్ని అందించబోతూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోని విని తెలుసుకుందామండి. బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ, నీ సమస్యలన్నీ తీర్చమని, నీ కోరికలు నెరవేర్చమని, నీ బాధలు తీర్చమని కన్నీరు పెట్టుకుంటున్నావు కదా. నీ బాధ నాకు తెలుసు తల్లి. నువ్వు ప్రతిరోజు బాధపడుతూ ఉన్నావు. కానీ రాబోయే 3 రోజుల్లో నీ కష్టాలన్నీ తీరుస్తాను తల్లి. ప్రతి ఒక్క కష్టాన్ని తీరుస్తాను. నీ ముఖ్యమైన కోరికలు కొన్ని నెరవేరుస్తాను. ఏడవద్దమ్మా, కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఎవరు ఎంత కోప్పడినా అవేమీ పట్టించుకోవద్దు. అవేవి పట్టించుకోకుండా ఓదార్చే నిన్ను ఎలా వదులుకుంటాను తల్లి. ఎవరు ఏదన్నా సరే, ఎన్ని మాటలన్నా సరే నువ్వు ఏవి పట్టించుకోవు. నీ మనసులో మెదిలేది ఒకే ఒక్క విషయం, నాకు నా బాబా ఉన్నారు, అన్నీ ఆయన చూసుకుంటారు. అంత గొప్ప నమ్మకాన్ని నాపై ఉంచావు. నిన్ను నేను వదులుకుంటానా? నీ కోరికలన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా. నీ కోరికలు కాక మరి ఇంకెవరి కోరికలు నెరవేరుస్తాను తల్లి? నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటాను. ప్రతి నిత్యం నువ్వు బాబా బాబా అని నన్నే తలుచుకుంటూ ఉంటావు. నీకున్న కష్టాలన్నీ నేను తొలగిస్తానమ్మా. నా బిడ్డవైన నిన్ను కష్టపెట్టను తల్లి. నిన్ను కన్నీరు పెట్టనివ్వను. ధైర్యంగా ఉండు. ఇక ఎలాంటి తప్పు జరగదు. నువ్వు కోరుకున్న జీవితం నీ ముందుంటుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను నిన్ను కాపాడుకుంటానమ్మా. ఈ తండ్రి ఈ బిడ్డ చెయ్యి వదలడు తల్లి. బాధపడవద్దు. నీ కుటుంబంలో ఉన్నవారు నన్ను నమ్మినా నమ్మకపోయినా సరే, నువ్వు నా బిడ్డవి కాబట్టి తప్పకుండా ఎల్లప్పుడూ నిన్ను, నీ కుటుంబాన్ని సైతం కాపాడుతాను. ఎందుకంటే నీ కుటుంబంలో వారు సంతోషంగా ఉంటేనే కదా నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. అందుకే కాబట్టి నువ్వు నా బిడ్డవు తల్లి. నీ తండ్రి ఎప్పుడూ నీ సంతోషమే కోరుకుంటారు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, బాధలు చాలు. రాబోయే 3 రోజులలో నీ కష్టాలు, బాధలు తొలగిపోయి నీ జీవితం సుఖమయమవుతుందమ్మా. నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా నువ్వు వింటావు తల్లి. అలా వినేలా ఈ తండ్రి చేస్తారు. నీకు రావాల్సిన మంచి రోజులన్నీ వచ్చేసాయమ్మా. ఈ విషయం చెప్పడానికే ఈరోజు నీ ముందుకొచ్చాను తల్లి. ఇంక నువ్వు భయపడవద్దు. నువ్వు ఏ పని చేసినా నీకు తప్పకుండా లాభం వస్తుంది. అవును బిడ్డ, ఇక నువ్వు పట్టిందల్లా బంగారం కాబోతోందమ్మా. చింతించకు. ఇక నువ్వు ఎవరి దగ్గర చేయి చాచే అవసరం లేదు. నువ్వే సాయం అందరికీ చేస్తావు తల్లి. నీ సాయం కోరే ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వస్తారు.
నీ కష్టాలన్నీ రాబోయే 3 రోజులలో మొత్తం తీర్చేస్తానమ్మా. నీకు నచ్చిన విధంగా నీ జీవితం ఉండబోతోంది. నీ తండ్రి చెప్పేది విని ప్రశాంతంగా నిద్రపో అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప బహుమతిని ప్రసాదించబోతూ ఉన్నారు. ఇన్ని రోజులు బాబాగారు ఏ మాటలైతే చెబుతూ ఉన్నారో ఆ మాటలపైన నమ్మకం ఉంచి, నా తండ్రి నా వెంటే ఉన్నారనేటువంటి ఆ నమ్మకాన్ని ఎవరైతే దృఢంగా వారి మనసులో ఉంచుకున్నారో, బాబాగారి పైన అపారమైన ప్రేమాభిమానాలు కలిగి ఉన్నారో, ఆ తండ్రి మాటనే, ఆ తండ్రి వాక్కునే వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని మాటలు అంటున్నా అవేవి కూడా పట్టించుకోకుండా, నా బాబా నాకు మంచి చేస్తారు అనేటువంటి దృఢమైన సంకల్పంతో ఉన్నారో, ఆ ప్రతి బిడ్డకు ఈరోజు బాబాగారు గొప్ప వార్తను తీసుకొచ్చారండి. ఆ బిడ్డలందరికీ బాబాగారు ఈరోజు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించారు. రాబోయేటువంటి 3 రోజులలో మీ కష్టాలన్నీ తొలగిపోతాయని బాబాగారు అంటూ ఉన్నారు. అదేవిధంగా మీరు బాబాగారి వద్ద పెట్టినటువంటి ప్రతి కోరిక కూడా, ముఖ్యమైన కోరికలన్నీ కూడా రాబోయే 3 రోజుల్లో నెరవేరుతాయమ్మా. ఇన్ని రోజులు సాయం కోసం నువ్వు ఎదురు చూసావు, కానీ ఇప్పుడు నీ పరిస్థితి మారిపోయింది తల్లి. నువ్వే సాయం చేయబోతున్నావు. ప్రతి ఒక్కరూ నీ సాయం కోరి నీ దగ్గరకు రాబోతున్నారు అని బాబాగారు తన బిడ్డలకు కలగబోయేటువంటి ఈ అదృష్టాన్ని ఈ సందేశంలో చెప్పారండి. బాబాగారు చెప్పినటువంటి ఈ లక్షణాలు మీలో కనుక ఉన్నట్లయితే, మీరెప్పుడూ కూడా సాయినామస్మరణ చేస్తూ ఆ తండ్రి పైన అపారమైనటువంటి ప్రేమాభిమానాలు కలిగి ఉంటే, బాబాగారిని ప్రతిరోజు కూడా పూజించుకుంటూ ఉంటే, ఏ కోసానా కూడా బాబాగారి పైన అపనమ్మకం లేకుండా ఉంటే, ఈ సందేశం మీకోసమే. ఎలాంటి సందర్భంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితులలోనైనా సరే, కష్టాలు మిమ్మల్ని తొక్కేసినట్టు మీకు అనిపిస్తూ ఉన్నా, ఊపిరాడకుండా చేస్తున్నట్టు మీకు అనిపిస్తూ ఉన్న ఆ క్షణంలో కూడా మీరు బాబాగారినే నమ్ముకుంటూ ఉండి, బాబాగారు నా కష్టాలు తీరుస్తారనేటువంటి దృఢమైన విశ్వాసాన్ని మీరు కనుక కలిగి ఉంటే, ఈరోజు ఈ అదృష్టాన్ని ప్రసాదించేది మీకోసమే. బాబాగారు ఈ సందేశాన్ని స్వయంగా మీకు చెబుతూ ఉన్నారు. మీరు భయపడవద్దు, బాధపడవద్దు. 3 రోజులలో 3 రోజులు గడువు పెట్టారండి, మీ జీవితాన్ని మార్చేస్తారు బాబాగారు. ఎలా మారుస్తారంటే, సాయం పొందేటువంటి స్థితి నుంచి సాయం చేసే స్థితికి మీరు ఎదుగుతారు. గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు. మీరు బాబాగారిని ఎలాంటి జీవితం అయితే కోరుకుంటూ ఉన్నారో, అంతకు మించినటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆ తండ్రి తన బిడ్డలకు బహుమతిగా ప్రసాదిస్తూ ఉన్నారు. ఆనందంగా స్వీకరించండి ఫ్రెండ్స్. ఇలాంటి జీవితం బాబాగారు ప్రతి బిడ్డకి ప్రసాదించాలని అందరి తరపున, ప్రతి ఒక్క సాయి బిడ్డ తరపున నేను కూడా ఆ తండ్రిని వేడుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.